నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి అని ఉంటుంది. సో దేవుణ్ణి ఒక మనిషి ఎలా ప్రేమించగలడు? దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే దేవుడిని ప్రేమించినట్లే అనుకోవచ్చు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే దేవుని ప్రేమించినట్లు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని ఉంది కదా. అసలు దేవుని ఎలా ప్రేమించాలి? పూర్ణాత్మతోను పూర్ణ హృదయంతోను దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 39 వచనాల్లో కూడా ఈ వచనం రాసి ఉంది, దేవుణ్ణి ప్రేమించాలని. దేవుణ్ణి ఒక మానవుడు ఎలా ప్రేమించగలడు? దేవుణ్ణి మానవుడు ఎలా ప్రేమించగలడు? ప్రేమించాలి కొంచెం మంచి మనసుతో, దైవభక్తులు కలిసి దేవుని ప్రేమిస్తాడు కావాలంటున్నారు. బ్రదర్ ప్రైజ్లాడు బ్రదర్. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నువ్వు ప్రేమించాలని ఒక వచనం ఉంది. అలాగనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో కూడా సేమ్ మాట్లాడినట్టు మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఆత్మశుద్ధితో, ఓకే, మనస్సాక్షితో. ఓకే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. మరి దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు ఒక మానవుడు? తన క్రియల ద్వారా పనులు, అంటే క్రియలు పనులు రెండు ఒకటే. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం ద్వారా ఇలా దేవుణ్ణి ప్రేమించటం అని మీరు అనుకుంటున్నారు. అలాగనే యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో సేమ్ యేసుక్రీస్తు వారు కూడా సేమ్ చెప్పాడు. యేసు ప్రభు కూడా సేమ్ ధర్మశాస్త్రంలో ఇలా ఉన్నాయి మీరు పాటించండి అని చెప్పాడు. అట్లా ఏం చెప్పలేదు, ధర్మశాస్త్రం పాటించమని చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే ఆయన కూడా ఈ 10 ఆజ్ఞలకు సంబంధించి 2 ఆజ్ఞలు చేసి చెప్పాడు. ఓకే, మొదటిగా నీ తండ్రి అయినా నీ దేవుడైనా ప్రభుని ప్రేమించాలన్నాడు. రెండోది నీ పొరుగువాని ప్రేమించమన్నాడు. ప్రభువుని ప్రేమించడం అనేది మన టాపిక్. అసలు ఎలా ప్రేమించాలి ప్రభుని? ప్రభు అంటే యెహోవా బ్రదర్. ఓకే, ఆ ప్రభుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, ఓకే, పూర్ణ శక్తితోటి, పూర్ణ వివేకంతో, పూర్ణ భక్తితోటి. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ. ఒక మనిషి దేవుణ్ణి ఎంత ప్రేమించగలడు అన్నది నా క్వశ్చన్. నేను చాలా మంది సహోదరులను అడిగాను, దేవుణ్ణి ఒక మనిషి ఎలా ప్రేమించగలడని. చాలా మంది రకరకాల ఆన్సర్స్ చెప్పారు. సో అసలు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనటే ప్రేమ, దేవుణ్ణి ప్రేమించుట అని వాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో దేవుని ఆజ్ఞలను పాటించుటయే ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రేమించాలి అనుకున్న వ్యక్తులు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నామని దాని అర్థం. సో దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇంకా దేని ద్వారా దేవుణ్ణి మనము ప్రేమించలేము.